హలో హాయ్ అండి. ఇదైతే నువ్వు మీషోలో శారీని మనకి టాప్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది దీంట్లోనమాట. ఇది బాడీ సేమ్ లాంగ్ టాప్ టైప్ అనమాట, కొంచెం షార్ట్ వస్తుంది. ఇంకా మనకి ముందు అయితే సిమ్రాన్ డ్రెస్ అనేది బాగా పాపులర్ అయింది, సేమ్ అట్లానే ఉంటుంది. ఇది షేరా అనమాట, అంటే మనకి కింద అంబ్రెల్లా కటింగ్ వస్తుంది ప్యాంట్లోని, పైన వచ్చి ఒక కట్ వస్తుంది, మామూలు కటింగ్ వచ్చి మళ్ళీ కింద అయితే కానీ అంబ్రెల్లా వస్తుంది. ఇది అయితే నేను టాప్ కట్ చేసుకున్నాను. ఇది ప్యాంట్ అనమాట. ఇంకా బార్డర్ అయితే టాప్కి అట్లా అటాచ్ వస్తుంది. ప్యాంట్ అయితే కానీ కింద అంబ్రెల్లా అయితే కానీ వస్తుంది. ఒక షార్ట్ వర్క్ అయితే కానీ లోపల మనకు కనిపించకుండా టాప్ కింద అయితే కానీ మామూలు కటింగ్ వేసేస్తాం ప్యాంట్కి. ఇంకా కింద అయితే కన్నా ఇట్లా అంబ్రెల్లా వేసుకుంటాం. దీనికైతే కన్నా బార్డర్ కట్ చేసి అయితే కన్నా వేసుకోవాలన్నమాట. ఇంకా మనకైతే కన్నా క్లియర్గా అయితే దీంట్లో నేను చూపించలేను, ఎందుకంటే ఇది షార్ట్ కాబట్టి. మనకైతే కన్నా సేమ్ వీళ్ళ చెల్లెలతో అయితే కన్నా మళ్ళీ శారీ అయితే కన్నా ఇచ్చారు. ఇంకా మన దాంట్లోనే బుక్ చేశారనమాట, అక్క వాళ్ళ దాంట్లో ఆ రోజు అవైలబుల్గా లేకంటే. ఇంకా దాన్ని అయితే సేమ్ ఇలానే కుడతాము. ఇంక ప్యాంట్కి అయితే ఎలా స్టిక్ వేస్తున్నాం అనమాట. ఇంక ఇలానే కుడతాం కాబట్టి నేనైతే కన్నా ఫుల్ వీడియో స్టిచ్చింగ్ కూడా పెడతానండి. మీకు ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి, చాలా ఈజీ అనమాట. కొంచెం అలవాటు పడినామనుకో, ఎట్లా ఏమైనా అర్థం చేసుకున్నామనుకో చాలా ఈజీనే అనిపిస్తుంది. ఇంక ప్యాంట్ అయితే కానీ 1.5 ఇంచి ఇటు సైడే వేసుకోండి కుట్టు, ఎందుకంటే అటు సైడ్ వేయద్దండి. మనకి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంది అనమాట. మళ్ళీ మనకి కంప్లైంట్ రాకూడదు మనం ఏమైనా పని చేస్తే. ఇంకా ప్యాంట్ అయితే కన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది, టాప్ అయితే కానీ ఈజీ అనమాట. అర్థం చేసుకుంటే అది కూడా ఈజీనే, వాళ్ళ లెంత్ను బట్టి అంబ్రెల్లా వస్తుంది. ఈ అమ్మాయికి అయితే కన్నా అంతా బాగా నచ్చిందంట. ఇంకా నాకైతే కన్నా అంబ్రెల్లా అనేది మోకాలు పైకి ఉండాలా అని చెప్పిందంట. నేను అది అర్థం చేసుకోలేదు, అమ్మాయి చెప్పే విధంగా చెప్పట్టుంటే నాకేమైనా అర్థమైండేమో. మళ్ళీ వీళ్ళ చెల్లికైతే ఇంకో డ్రెస్ కుట్టాను, ఆ అమ్మాయికి అయితే పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకి ఇంకా 2 డ్రెస్సులు కుట్టించిన అవైతే నేను వీడియో తీసుకోలేదు, ఆఖరికి షార్ట్ కూడా తీసుకోలేదనమాట, ఎందుకంటే పండగ ముందర కాబట్టి. ఇది కూడా పండగకి ముందే కుట్టాను, ఇంకా మనకు పెట్టేకైతే ఈ టైం పట్టింది. ఇంకా టాప్ అయితే చూడండి, ఇంకా సేమ్ ఫ్రంట్ అయితే కన్నా 6 ఇచ్చేసాను నెక్, ఇంకా బ్యాక్ అయితే ఇంకొంచెం బ్రాడ్ దించాము. చిన్న చిన్న ఫిల్స్ అయితే కన్నా దీనికైతే కన్నా కట్ చేసే పని లేదనమాట, అట్లే వచ్చేస్తుంది బార్డర్. ప్యాంట్కి అయితే కట్ చేసి కింద అటాచ్ చేయాల్సి వచ్చినాము. ప్యాంట్ అయితే ఇలా ఉంది, టాప్ కూడా చూపిస్తాను. ఇంకా అమ్మాయి కూడా వచ్చింది వేసుకోందనమాట, మనకి ఎతికన్నా చూపించింది. నేను అది కొంచెం అమ్మాయిని అడిగి వీడియో కూడా తీసుకున్నాను, తనకు కూడా బాగా నచ్చింది అని చెప్పింది. కానీ పాపం తనకు కొంచెం ఫీల్ అయితే అయ్యింది అనమాట, మోకాలు పైకి ఉండింటే నాకు ఇంకా బాగుండక్క కిందకైతే ఉంది అనేసి అనింది. ఇంకా మనం ఆ మిస్టేక్లన్నీ అనేది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాంలే. నేను ఇంకా వాళ్ళ చెల్లికి ఇచ్చింటే మెజర్మెంట్ అయితే పక్కా తీసుకొని ఆ అమ్మాయికి అయితే అట్లే కుట్టాను, కానీ ఆ అమ్మాయి వీడియో అయితే నేను తీసుకోలేదనమాట. ఇంకా ఇది వాళ్ళ అక్కకు మాత్రం తీసుకున్నాను. ఆ అమ్మాయి అంత బాగుంది అని చెప్పింది, కానీ కొంచెం మూడు అప్సెట్ అయిపోయింది. పాప నాకు అయితే చెప్పలేదు. చూడండి ఇక్కడ కాళ్ళ దగ్గర సన్నగా అట్లా కనిపిస్తుంది కదా, ఆ అంబ్రెల్లా అనేది ఇంకొంచెం పైకి వచ్చింటే టాప్ కిందకి వచ్చింటే బాగుండు అనేది. తనైతే ఇంకా 2 ఇంచులు కిందకే పెట్టాలా అనింది పైకి, నేను కిందకి పెట్టాను అనమాట. ఓకే అండి, బాయ్ అండి.